Hello everyone, welcome to my YouTube channel. Life sciences like జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ చదివిన స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఏం జాబ్స్ ఉంటాయని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. చాలామంది అనుకుంటారు లైఫ్ సైన్సెస్ చదివితే ఓన్లీ టీచింగ్ లేకపోతే పిహెచ్డి మాత్రమే ఆప్షన్ అని. బట్ యాక్చువల్లీ ఇంకా చాలా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటో అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రీసెర్చ్ అసిస్టెంట్. ఇది వచ్చేసరికి యూనివర్సిటీస్లో మరియు రీసెర్చ్ ల్యాబ్స్లో అనేది ప్రొఫెసర్స్తో కలిసి రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయొచ్చు. ఇది శాలరీ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 20,000 నుంచి 45,000 వరకు ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ల్యాబ్ టెక్నీషియన్. ఇది వచ్చేసరికి హాస్పిటల్స్లో మరియు డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్లో శాంపిల్స్ టెస్టింగ్ అనేది మరియు ల్యాబ్ వర్క్ అనేది చేయాలి. అలాగే ఆక్వాకల్చర్స్లోకి వచ్చేటప్పటికి ఆక్వాటిక్ ల్యాబ్స్ అనేవి ఉంటాయి. ఆక్వాటిక్ ల్యాబ్స్లోకి వచ్చేటప్పటికి వాటర్ టెస్టింగ్ అనేది చేస్తారు. దీని శాలరీ వచ్చేసరికి అరౌండ్ 15,000 to 35,000. ఇది శాలరీ అనేది మన ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి జువాలజీ లేకపోతే ఆక్వాకల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్కి ఇది అనేది ఎలిజిబుల్ అవుతారు. దీని యొక్క శాలరీ వచ్చేసరికి 40,000 నుంచి 70,000 ఉంటుంది. అలాగే అలవెన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. ఇది వచ్చేసరికి ఫుడ్ క్వాలిటీ చెక్ చేయడము అలాగే మరియు సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది ఇన్స్పెక్షన్ చేయడం అనమాట. దీంట్లో శాలరీ వచ్చేసరికి 45,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ సిఎస్ఐఆర్ నెట్ ఆర్ ఐకర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనమాట. ఇది వచ్చేసరికి నెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే రీసెర్చ్ ఫీల్డ్లో మనం ఫెలోషిప్ వస్తుందన్నమాట. స్టైఫండ్ అప్రాక్సిమేట్లీ 37,000 to 42,000 వరకు వస్తుంది. సిఎస్ఐఆర్ నెట్ అంటే ఏం లేదు, పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఎస్ఐఆర్ నెట్ అనేది అప్లై చేసి రాసుకోవచ్చు అనమాట. సిక్స్త్ ఆప్షన్ ఈజ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్. ఇది ఫార్మా కంపెనీస్లో అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్లో ప్రొడక్ట్స్ అనేవి క్వాలిటీ చెక్ చేయడం అన్నమాట. దీని మెయిన్ వర్క్. శాలరీ వచ్చేసరికి 25,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. సెవెంత్ వన్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ కన్సల్టెంట్. పొల్యూషన్ని కంట్రోల్ చేసే ప్రాజెక్ట్స్ మరియు అలాగే ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం అనమాట. దీని శాలరీ వచ్చేసరికి అరౌండ్ 30,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఎయిత్ ఆప్షన్ ఈజ్ లెక్చరర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనమాట. ఇది ఎంఎస్సి తర్వాత నెట్ క్లియర్ అయితే కాలేజెస్లో టీచింగ్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. లైక్ సిఎస్ఐఆర్ నెట్ అనేది రాస్తే మనం అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా పిహెచ్డి అనేది జాయిన్ అవ్వచ్చు. నైన్త్ ఆప్షన్ ఈజ్ క్లినికల్ రీసెర్చ్ అసిస్టెంట్. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో క్లినికల్ ట్రయల్స్ మానిటరింగ్ చేయడం మెయిన్ వర్క్ అనమాట. లాస్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనమాట. ఇది పిఎస్సి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లాంటివి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి గవర్నమెంట్ జాబ్స్ అనేవి చేయొచ్చు. లైఫ్ సైన్సెస్ చదివిన స్టూడెంట్స్కి ఒక కెరియర్ ఆప్షన్ మాత్రమే కాదు, రైట్ ప్రిపరేషన్ ఉంటే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.